యూట్యూబ్ ఛానల్ అయితే దోస్తాల గురించి అలా నేను చెప్తా. ఎవడు వేసుకుంటాడో ఏం కథనో మొత్తం క్రియేట్ చేస్తా. వీడియోస్ నీకు వస్తూనే ఉంటాయి. దోస్తాడు అవసరం మంది వాడుకుంటాడు. దాని తర్వాత ఎవడు ఆపత్తు ఉందంటే ఆడుకుంటూ ఉన్నాడు. అవసరం మందమే ఎవడైనా ఈడు మనోడు ఆడు మనోడు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ అవసరం ఉన్నప్పుడు నా కొడుకు రాడు. ఉన్న ముచ్చట చెప్తున్నా. నా దోస్తారా నా దోస్తారా అని మనం అనుకుంటాం. కానీ కాకపోతే వాడు అవసరం ఉన్నప్పుడు రానప్పుడు ఆడు మన దోస్తాడు ఎందుకు అవుతాడు చెప్పండి ఫ్రెండ్స్, మీరే చెప్పండి. వాడు మనోడు అని చెప్పి మనం అనుకుంటాం. కానీ మనకు అవసరానికి రానప్పుడు వాడు ఎందుకు మనకు చెప్పు. సిచ్యువేషన్లో ఉన్నా కానీ ఎదుటోని బాధ అర్థం చేసుకోవాలి మనం. నా బాధ వాడు అర్థం చేసుకోడు, వాని బాధ మనం అర్థం చేసుకుంటాం. కానీ నా బాధ ఏందో వాడు అర్థం చేసుకోడు ఫ్రెండ్స్. అందుకే దోస్తాను కొద్దిగా దూరం పెట్టిన. హతాశపడి దురాశ కావద్దు. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోవాలి, హతాశపడి దురాశ కావద్దు. మన ఎంత ఉన్నాం మనది మనం చూసుకోవాలి. ఎదుటోళ్ళ గురించి మనం చూసుకునే అవసరం లేదనుకుంటే అది మూఢకత్వం. మనం అన్నీ అర్థం చేసుకుంటాం. ఎవడు ఏ సిచ్యువేషన్లో ఉన్నా కానీ మనం అర్థం చేసుకుంటాం. కానీ ఎదుటోడు అర్థం చేసుకోవడం అట్లా అవసరం మంది వాడుకున్నట్టు ఉన్నారు ఫ్రెండ్స్. మనం నువ్వు అంటే అందరికి హెల్ప్ చేస్తాం. ఖాళీ ఒక ఫోన్ కొట్టి మా అమ్మ ఏడును ఏడికి రా పలానా కాడికి రా అంటే ఆడికి ఓడే తప్పదు. అది మన దోస్తాడు కదా, మనం హెల్ప్ చేయాలి. ఆడ ₹1 ఇవ్వకపోని గాడున్నారా గీడున్నారా అని చెప్పుకుంటా తిరుగుతారు. కానీ ఇక్కడనే తిరుగుతారు చుట్టుపక్కలనే. అరే మామ నేను వేరే ఊర్లో ఉన్నారా, మళ్ళీ టైం పడతాయిరా మామ అంటాడు. మళ్ళీ 1 గంట వరకు చూసారు కళ్ళ బండి మీద ఇన్ని తింపుతాడు, జయించాలని తిరుగుతాడు ఆడు. అరే ఏం రాబోయి ఊరుకోయినావు అంటే మామ ఇప్పుడే వచ్చినావు మామ ఊరుకోయి 5 నిమిషాలు అవుతలేదు, ఇప్పుడే వచ్చినా నేను 5 నిమిషాలు అవుతలేదు. ఈ మాటలు ఏంది రాబోయి ఉంటే కుళ్ళ ముచ్చట చెప్పాలి రాబోయి. ఎందుకురా దొంగ మాటలు మాట్లాడతారు? ఉంటే కుళ్ళ చెప్పాలా ముచ్చట.